మహిళల్ని వేధింపులకు గురి చేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్పై కఠిన చర్యలు చేపట్టి ఆయనకు తగిన శిక్ష పడేలా చూడాలని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర మహిళా అధ్యక్షురాలు బండి దీప్తి డిమాండ్ చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చాలా దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు పెద్దలు తారతమ్యం లేకుండా జరుగుతున్నాయి. రీసెంట్గా మన కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు పిఏ వాహిద్ అనే అబ్బాయి ఉద్యోగం ఇస్తానే పేరిట మహిళల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ భార్య అంటే ఇది రెండో పెళ్ళి అబ్బాయికి వాళ్ళ భార్యను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడంట. కానీ ఆమెకు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని పర్సనల్ ఫోటోలు, పెళ్ళి అయినాక తాళి కట్టిన ఫోటోలు తీస్తారు కానీ బెడ్రూమ్ అన్నీ తీసి ఆమెను ఏమనకుండా టార్చర్ పెడతా ఉన్నాడు. ఆమె ఏదో సంసారం కదా అని గుట్టుగా పోతా ఉన్నది. ఇప్పుడు ఆమె న్యాయం అడిగేలోగా ఆమెకు థ్రెట్ అంటే చంపాలన్నట్ల ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేస్తున్నారు. ఆమె వాళ్ళ 1 గంటకు స్టేషన్ కాడ ఆమె మెడికల్ స్టోర్లో మందులు తీసుకుంటా అంటే ఆమె వాళ్ళ తమ్ముడిని ఆయన వాహిద్ అనే ఆయన అనుచరులు తెలుగుదేశంలో మెంబర్షిప్ తీసుకున్న మాసాపేటలో ఎవరో ఆ అమ్మాయి చెప్పింది, శివ అని కొంతమంది ఇంకా 2-3 పేర్లు చెప్పింది. వాళ్ళందరూ వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేస్తా అంటే రక్తం కారుతూ ఉంటే కూడా 1 టౌన్ పోతే కేసు కూడా తీసుకోలేని పరిస్థితి. అంటే పోలీసులు కూడా న్యాయం లేదు, ఆడవాళ్ళకి న్యాయం చేయాలని లేదు, ప్రభుత్వానికి న్యాయం చేయాలా, తెలుగుదేశంలో కార్యకర్తలకు లీడర్లకు న్యాయం చేయాలని ఉంది. మాధవిరెడ్డి గారు అసెంబ్లీలో ఎంతెంత పెద్ద మాటలు చెప్పారు. మహిళలకు రక్షణ కావాలా, స్వచ్ఛమైన ప్రభుత్వంలో పరిపాలన చేయాలా, గంజాయి ఉండకూడదు, ఆడవాళ్ళ మీద హరాస్మెంట్ ఉండకూడదు అని చాలా గొప్పగా చెప్తే నేను నిజంగా చాలా బాగా మాట్లాడింది మాధవి ఆమె అసెంబ్లీలో అనుకున్నాం. కానీ తన పిఏ వాహిద్ అనేవాడు ఒక్కరిని కాదు 3-4 ఇట్లనే టార్చర్ చేసి ఇట్లనే దేనికి వచ్చినా కూడా వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళతో ఈ లైంగిక దాడులు చేస్తూ ఉన్నాడు. మరి ఇవి తెలియవా? 10 నెలలోనే 4-5 మంది బాధితులు ఉంటే ఇంకా ఈ 4 ఏళ్ళు ఎంతమందిని చూడాలా? నువ్వు అతన్ని కరెక్ట్గా శిక్షించాలా. ఊరికి ఏదో నామకవాసి కేసు పెడితే కాదు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా. అంటే ఎవరైనా ఆడపిల్లను ఇట్లా అన్యాయం చేసి భయపించి లైంగిక దాడి చేసి పెళ్ళిళ్ళు చేసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ నగ్న ఫోటోలు తీసి బజార్లో పెడతామనే వాడికి బుద్ధి వచ్చేట్లు వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలా. మీ పార్టీ వాళ్ళైతే ఒక లెక్క, వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే ఒక లెక్క. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి చేయడం లేదు, ఏంలో వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతున్నా కూడా వాళ్ళ మీద దాడులు. ఏమంటే చట్టాలు, ఏం చట్టాలు? ఈ చట్టాలు మాకు పనికి రావడం లేదు, మీకే పనికి వస్తున్నాయి. మీ ఆడవాళ్ళనంటే ఒక రేటు, మా వాళ్ళనంటే ఒక పద్ధతి. ఏంలో ఏదో ఎలక్షన్లప్పుడు ఏదో మాట వచ్చి వచ్చిన దానికి డ్రాయర్తో తిప్పి కొడతామన్నారు. మళ్ళీ ఇంతమందిని అన్యాయం చేసి ఇంతమందిని నాశనం చేసిన మీ పిఏ వాహిద్ను ఎలా కొట్టాలి చెప్పండి? ఏమంటే ఉద్యోగంలో తీసేసినామని, అది ఉద్యోగంలో వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం కాదు, పిఏ తీసేసినాం. అవన్నీ కాదు, కఠినంగా శిక్షించాలా. ఇది ప్రజలందరికీ తెలియాలా, ఆడవాళ్ళకు మనోధైర్యం రావాలా. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మహిళలకు అన్యాయం జరగదు. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఇట్లాంటివి చేస్తేనే యాక్షన్ తీసుకోవాలా. ముందులాగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన దిశా చట్టము యాప్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకు భయం లేకుండా ఉంది. ఎవరు పెట్టినా న్యాయమే. ఇప్పుడు తెలంగాణలో ఆయన అంటాడు కేసీఆర్ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి సార్ పెట్టినాడు, మంచిదని పెట్టినామని. మా జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం పెట్టినారు, అది కూడా మంచిదే. మీరు దాన్ని కంటిన్యూ చేసి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఇది మంచి పద్ధతి కాదమ్మా. మాధవి, నువ్వు ఒక మహిళగా ఉండి ఇంత ఘోరం వచ్చు. అసలు ఎంత కుతకుతలాడుతుంది కడపలో, ఆడపిల్లకి ఇంత ఘోరంగా చేస్తున్నారని వాడిని కఠినంగా శిక్షించి నువ్వు ప్రజల్లో ఏమి అనేది, నువ్వు అసెంబ్లీలో మాట్లాడేది ఎంత నిజం అనేది తేల్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందిమ్మా. ఈనాటి ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఉద్దేశము నిన్న జరిగిన ఘటన, మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పిఏ వల్ల నిన్న కడప జిల్లాలో జరిగిన అరాచకాన్ని ఒకసారి 10 మందికి తెలియజేసి దాని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని మా తరపున కోరుతున్నాము. వాహిద్ అనే అతను తను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్, వీటన్నిటితో ఇల్లీగల్ యాక్టివిటీస్ మీన్స్ ఇల్లీగల్ అఫైర్స్, వాటన్నిటి వల్ల సొసైటీలో చాలా చెడ్డ పేరు తెచ్చాడు. తర్వాత బహిరంగానే తన వైఫ్ను, వాళ్ళ సొంత వైఫ్ అన్నను బహిరంగానే నడి రోడ్డు మీద వెంటబడి మరి తరిమి కొట్టడం అనేది నిజంగా రోజుకు దిగజారిపోతున్న కాన్స్టిట్యూషన్ను సరిదిద్దాల్సిన ఒక కూటమి ప్రభుత్వము దాన్ని వెక్కిరించేటట్లు చేస్తుంది. సీరియస్గా చెప్పాలంటే రోజుకు
సొసైటీలో పెరుగుతున్న అరాచకాలు దేనికి దారి తీస్తున్నాయో అర్థం కావటం లేదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు గాంజా అంటూ గాంజా మీద మాట్లాడే ముందు తన సొంత జిల్లాలో ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించి అందరికీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.